అక్కడ రాత్రి పగలైపోతుంది. పట్టపగలు ఎలా ఉంటుందో రాత్రి చీకటి దరిదాపులకు కూడా రాకుండా పనులు చేసే యంత్రాల్లా మనుషులు మారిపోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్‌కి గ్రోత్‌కి పవర్ సెంటర్ కాబోతుంది. అదే అమరావతి. అమరావతిలో నిర్మాణాలు రాత్రి వేళ ఎలా జరుగుతున్నాయి? ముఖ్యంగా ప్రభుత్వం చెప్పినటువంటి మాట అంటే మంత్రి నారాయణ చేసినటువంటి ప్రకటన ప్రకారం 2 నెలల్లో 4000 ఫ్లాట్లు నివాసానికి అనుగుణంగా మారుస్తామని చెప్పారన్నారు. ఈ దిశలో అడుగులు వేస్తూనే ఇటీవల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ని సందర్శించారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, జీఏడీ టవర్స్ నిర్మాణం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర నిర్మాణాలన్నిటిని కూడా మంత్రి నారాయణ పరిశీలించారు. ఆల్మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే కనుక మనకి క్లారిటీ వస్తుంది. చూడండి, అసలు ఇది రాత్రి అంటే ఎవరో నమ్మరు అన్నంతగా ఈ ప్రాంతం అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. పవర్ సప్లై, ఎలక్ట్రిసిటీ లైన్స్కి సంబంధించినటువంటిది అంతా కూడా కంప్లీట్ అయ్యింది. దీంతోపాటు టెలిఫోన్ లైన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలు, అలానే డ్రైనేజ్, వాటర్ సిస్టమ్స్ ఇవన్నీ ఆల్రెడీ ఎరెక్టెడ్ ఇంతకు ముందరే. వాటన్నిటిని కూడా పరిశీలించారు. లోపల ఇంటీరియర్ వర్క్స్కి సంబంధించినటువంటి కబోర్డ్స్ ఇంటిగ్రేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. మొత్తం 6 టవర్లు నిర్మిస్తున్నారు. ఈ 6 టవర్లో కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, మరి కొన్ని టవర్స్లో ఇవి జరుగుతున్నాయి. మ్యాక్సిమం 15 నుంచి 20 రోజుల్లో ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పని మంత్రి అనౌన్స్ చేశారు. సో రాత్రిపూట వర్షపు చినుకుల్లో వర్షం పడుతుండగా అమరావతిలో ఉన్నటువంటి నిర్మాణ ప్రాంతాలన్నింటినీ పరిశీలించారు మంత్రి నారాయణ. ఇక్కడ ఇది ఇప్పుడు టవర్స్ ఇంటీరియర్ అనమాట, లోపల భాగాల్లో జరిగినటువంటి నిర్మాణం, లైటింగ్ కానీ, లైట్స్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్స్కి అంటే జూనియర్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్కి అందరికీ ఇచ్చేటువంటి అకామిడేషన్స్ ఇవి. సీనియర్స్కి ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా నిర్మాణం, అవి కూడా దాదాపు శరవేగంగా సాగుతున్నటువంటి అవసరం ఉంది. పైన సోలార్ పవర్ రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా తనిఖీ చేశారు. హాట్ వాటర్ సప్లైకి సంబంధించి సోలార్ పవర్ ప్యానెల్స్ ద్వారా పవర్స్ జనరేషన్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా పైన ఆ టవర్స్ పైన ఎస్టాబ్లిష్ చేశారనమాట. వాటన్నిటిని పరిశీలించారు. అంటే ఆల్మోస్ట్ ఈ టవర్స్కి సంబంధించి 98% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయని చెప్పని అధికారులు చెప్తున్నారు. ఏజీఐసీఎల్ ఆధ్వర్యంలో అంటే అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అని స్పెషల్గా కన్స్ట్రక్షన్ బాధ్యతలు అప్పగించడానికే ఒక ఎస్పీవీని రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. దాని ఎండి శ్రీనివాస్ గారు కూడా ఈ టూర్లో అంటే ఈ పర్యటనలో ఉన్నారు. మొత్తం అవన్నీ పరిశీలించి స్టేటస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే దీని తర్వాత వాళ్ళు వెళ్ళినటువంటి విధానం చూడండి. అమరావతిలో ఎక్కడి నుంచి చూస్తే ఆ బిల్డింగ్స్ పైనుంచి చూస్తే దూరంగా నక్షత్రాలు విసిరేసినట్టుగా ఉన్నట్టుగా ఆ కాంతుల మధ్య పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలామంది కనిపిస్తూ ఉంటారు అనమాట. ఇది జిఏడి టవర్స్కి సంబంధించిన నిర్మాణాలు జరుగుతుంది. అంటే జిఏడి టవర్స్ సెక్రటేరియట్ భవనాలు, మొత్తం హెచ్ఓడి టవర్స్, జిఏడి టవర్స్, ఒక 5 టవర్ల నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణ ప్రణాళిక జరుగుతున్నటువంటి ప్రదేశానికి వీళ్ళిద్దరూ సందర్శనకు వెళ్ళారు. అక్కడ వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పటికి కూడా ఇది చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 అంతస్తుల పైకి నిర్మాణం జరిగింది. కింద ఉన్న 2 సెల్లార్లు లెక్కలోని తీసేస్తాం కాబట్టి ప్రణాళిక ప్రకారం చూస్తే 3 ఫ్లోర్లు కంప్లీట్ అయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది అనమాట. ఒకవైపు భారీ టవర్లు, మరొక వైపు దానికి సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ టవర్స్ కూడా ఉన్నాయి. ఎమ్యూనిటీస్ బ్లాక్స్ కూడా నిర్మాణం జరుగుతున్నాయి. వాటివి కూడా ప్యారలల్గా నిర్మాణం జరుగుతుంది అనమాట. ఎల్ఎన్టీ సంస్థ, ఎన్సీసీ సంస్థ, అలానే షాపూర్జీ, పల్లోంజీ, ఈ 3 సంస్థలు ఈ 5 టవర్లకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు దక్కించుకుని జీఏడీ టవర్నేమో ఎన్సీసీ సంస్థ నిర్మిస్తుంది. 1-2 టవర్స్ షాపూర్జీ, పల్లోంజీ చేతిలో ఉన్నాయి. 3-4 టవర్స్ ఏమో ఎల్ఎన్టీ చేతిలో ఉన్నాయి. సో ఆ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా సందర్శించారు. ఇక్కడ చూడండి, రాత్రిపూట జరుగుతున్నటువంటిది మొత్తం అంతా కూడా గ్రౌండ్ లెవెల్ కాంక్రీటింగ్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు హై రైజ్లోకి వచ్చింది. బహుశా నెలకి 2 ఫ్లోర్లు చొప్పున వేసినా కానీ ఈ టవర్స్ అన్నీ కూడా ఇదంతా కూడా ఆటోమేటెడ్ టెక్నాలజీ, అంటే ఆటోమేటిక్ క్లైంబింగ్ టెక్నాలజీ అని చెప్పని అంటారు అనమాట. మెవాన్ టెక్నాలజీ తరహాలో గోడలతో సహా ఫ్రేజ్ ఒకసారి ఫిక్స్ చేస్తే స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తూ ఉంటుంది. దాని ప్రకారమే డయాగ్రిడ్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక 3 అంతస్తులకు ఒక డయాగ్రిడ్ ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అలాగే ఒక ప్లానింగ్ చేశారు. ఫస్ట్ బేస్మెంట్ దగ్గర నుంచి అన్నిటికీ కూడా డయాగ్రిడ్ స్ట్రక్చర్ వేసేసారు. ఇది ఇంకొక 3 అంతస్తులు పైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెవెల్ డయాగ్రిడ్ వస్తుంది. దాన్ని ఇంటిగ్రేట్ చేసేటువంటి వ్యవస్థలన్నీ కూడా వస్తాయి. ప్రతి పని ప్యారలల్గా జరుగుతుంది. పనులు జరుగుతున్నటువంటి తీరుపైన మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వీలైనంత వేగంగా టైం లైన్కి రీచ్ అయ్యే విధంగా ఉండాలి, ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయో లేదో చెక్ చేశారు. ఒకవైపు టవర్ల నిర్మాణం, ఇంకోవైపు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, మరోవైపు సివేజ్ వాటర్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్ లైన్లు, ఇట్లాంటి యూటిలిటీస్కి సంబంధించినటువంటి వర్క్స్ ఇవన్నీ కూడా ప్యారలల్గా జరుగుతున్నాయి అమరావతిలో.
జూలై ఎండింగ్ నాటికి ఐఏఎస్ టవర్స్ కూడా కంప్లీట్ అవుతాయి, 6 టవర్లు కంప్లీట్ అవుతాయి అని చెప్తున్నారు. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా డిలే అవుతుంది, జాప్యం జరుగుతుంది, ఇట్లాంటి మాటలు ఏం లేదు. ఎందుకంటే జూన్ జూలైలో వర్షాలు పడతాయి కాబట్టి ముందు ఈ టవర్స్ వర్క్స్ కంప్లీట్ చేస్తే మిగతా పనుల్ని నడిపించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ప్రధానమైనటువంటివి అకామిడేషన్స్కి సంబంధించినటువంటి టవర్స్ రెడీ అయితే కనుక జనసంచారం అనేది అమరావతిలో మొదలవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ఈ కన్స్ట్రక్షన్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. అమరావతికి వండర్స్ ఆఫ్ అమరావతి అంటారు అనమాట. ఈ ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ బిల్డింగ్, హైకోర్టు, అలానే ఐకానిక్ బ్రిడ్జ్, ఇవన్నీ ఒక 6-7 వండర్స్ ఉన్నాయి. వాటన్నిటినీ వీలైనంత వేగంగా ఎన్టీఆర్ స్టాచ్యూ, వీటన్నిటిని వీలైనంత వేగంగా ప్రాసెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఈ ఆకస్మిక తనిఖీలు కూడా జరుగుతున్నాయి.